శ్రీ హరివాయు గురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం. దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీం కామముక్షానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ప్రసన్నశూరమాధవకరాబ్జోత్థాన్యతీశ్వరాన్ వీరరామరతాన్ వందే విద్యాసాగరమాధవాన్. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక అశేష శబ్దార్థ రుగాది సర్వవేదార్థ విష్ణు మంత్రార్థ ప్రతిదినం ప్రతిక్షణం బుద్ధి శోధకేన సర్వకర్మకర్త సర్వకర్మ కారయిత్ర సర్వకర్మ స్వామిన సర్వకర్మ సమర్పకేణ సర్వకర్మ ఫలభోక్త్ర సర్వకర్మ ఫలభోజయిత్ర సర్వకర్మ ప్రేరకేణ సర్వకర్మోద్బోధకేన సర్వకర్మ శుద్ధిప్రదేన సర్వకర్మ సిద్ధిప్రదేన సర్వకర్మ నిష్టేన సర్వకర్మ సాక్షిణ సర్వకర్మనిష్ట భగవద్రూపోపాసకేన. మన ప్రాతఃసంకల్ప గద్య ప్రవచనంలో 26వ భాగపు పంక్తి విషయాన్ని చెప్పుకుంటూ ఉన్నాము. వెనుకటి పాఠంలో ప్రతిదినం ప్రతిక్షణం బుద్ధిశోధకేన సర్వకర్మకర్త సర్వకర్మ కారయిత్ర సర్వకర్మ కారయిత్ర అంతవరకు చెప్పుకున్నాం. ఈరోజు సర్వకర్మ స్వామిన సర్వకర్మ సమర్పకేణ సర్వకర్మ ఫలభోక్త్ర సర్వకర్మ ఫలభోజయిత్ర మొదలైనటువంటి విషయాలను చెప్పుకుందాం. మొట్టమొదటగా ఒక నెల రోజులుగా నాకు ఈ ప్రాతఃసంకల్ప గద్య ప్రవచనం కానీ హరికథామృత సారము పాఠం కానీ రికార్డ్ చేసి యూట్యూబ్కు అప్లోడ్ చేయటం కుదరలేదు. మఠంలో పనుల ఒత్తిడి వలన స్వామివారి బృందావన ప్రతిష్టాపన కార్యక్రమంలో చాలా దానిలో నిమగ్నమై ఉన్నందున ఒక నెలపాటుగా మన యొక్క పాఠంలో కానీ ప్రవచనంలో కానీ విరామం కలిగింది. వింటూ ఉన్నటువంటి శ్రోతలకు ఈ అసౌకర్యాన్ని కలిగించినందుకు నేను చింతిస్తూ ఇక సాధ్యమైనంత మేరకు ఎక్కువ మధ్య విరామము లేకుండా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సర్వకర్మ కారయిత్ర సర్వకర్మ కర్త్ర. భగవంతుని ఆజ్ఞ మేరకు ముఖ్య ప్రాణుల వారు అందరి కర్మలు చేయటంలో కర్తగా ఉన్నారు, వారు చేస్తూ ఉన్నారు, జీవుల చేత చేయిస్తూ ఉన్నారు. ఇక సర్వకర్మ స్వామిన సర్వకర్మ సమర్పకేణ సర్వకర్మ ఫలభోక్త్ర సర్వకర్మ ఫలభోజయిత్ర చూస్తే అన్ని కర్మలకు స్వామియే భగవంతుడు. అన్ని కర్మలు భగవంతునికే సమర్పించాలి. అన్ని కర్మల ఫల భోక్తృ భగవంతుడే. అందరి చేత కర్మ ఫలములను భుజించేటట్లుగా చేసేవాడు భగవంతుడే. అయితే భగవంతుని ఆజ్ఞ మేరకు మన దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాభిమాని దేవతలు, ఆ ఇంద్రియాభిమాని దేవతలకు అంటే తత్వాభిమాని దేవతలకు గురువైనటువంటి వాయుదేవుల వారు భోక్తలై ఉన్నారు. జీవుల చేత ఆ ఫలములను భుజించేటట్లుగా చేసేటటువంటి వారు కూడా అయి ఉన్నారు.
సర్వకర్మ ఫలభోక్త్ర సర్వకర్మ ఫలభోజయిత్ర. మనము మాధ్యులమైనటువంటి మనము కర్మలను సమర్పించేటప్పుడు భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత అని వాయుదేవుల వారి ద్వారా అంటే త్రూ ప్రాపర్ ఛానల్ సమర్పిస్తాము. అదే సర్వకర్మ సమర్పకేణ సర్వకర్మ స్వామిన. ఇక సర్వకర్మ ఫల భోక్తలు సర్వకర్మ ఫల భోజయిత్ర. మన దేహమునందు తత్వాభిమాని దేవతలున్నారు, తత్వాభిమాని అసురులు దైత్యులు ఉన్నారు. ఆ దేవతలకు వారి సాధన వారి చేత చేయించి, అలాగే తాత్విక అసురులకు వారి సాధనను వారి చేత చేయించి వారికి ఇవ్వవలసినటువంటి ఆనంద దుఃఖములను ఇచ్చేటటువంటి వాడు భగవంతుడు. అది వాయుదేవుల వారి ద్వారా. తత్వాభిమాని దేవతలు ఇంద్రియముల చేత భుజింపబడేటటువంటి విషయములకు అభిమానులుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆ ఇంద్రియముల వన కలిగేటటువంటి భోగములందు భోక్తలై ఉన్నారు. ఇంద్రియాభిమాని దేవతలు భోజ్యులు అయి ఉన్నారు. ఈ అనంత జీవులు ఉన్నారు. జీవులు ఎంత అంటే అనంతము. అనంతమైనటువంటి జీవుల యందు శ్రీహరి యొక్క అచింత్య శక్తి ప్రభావం చేత ఆ దేవతలు అనంతాంశములుగా విభజింపబడి విభక్తులై దేహేంద్రియములందు నియామకులై ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ ఇంద్రియాభిమాని దేవతలు తత్వాభిమాని దేవతలు తాత్విక దేవతలు సర్వవిధమైనటువంటి భోక్తలుగా ఉంటూ ఉన్నారు, సర్వభోక్తారులుగా ఉంటూ ఉన్నారు. వీరికి జీవులకు కలిగేటటువంటి దుఃఖము యొక్క లేశము ఉండదు. వీళ్ళు పూర్ణ సుఖమును అనుభవించేటటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. వీరి అంటే ఈ తత్వాభిమాని దేవతల గురువైనటువంటి జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు అంతర్యామిగా ఉండి ముఖ్య ప్రాణులు అయి ఉండి సర్వ సుఖ భోగములను అనుభవిస్తూ ఉంటారు ముఖ్య ప్రాణుల వారు. అదికే చెప్తూ ఉన్నారు సర్వకర్మ ఫలభోక్త్ర సర్వకర్మ భోజయిత్ర అని. వీరి అందరి అంతర్యామిగా ముఖ్య ప్రాణుల వారు ఈ విధంగా ఉంటూ ఉన్నారు. సర్వ సుఖ భోగములను కలిగినటువంటి వారు ఉంటూ ఉన్నారు. సర్వ భోగములు అంటే ఆ భోగములందు దుఃఖము కూడా ఒక భాగం. కాబట్టి సర్వభోక్త అన్నప్పుడు ముఖ్య ప్రాణుల వారు కానివ్వండి, దేవతలు కానివ్వండి, వారి వారి యోగ్యతానుసారంగా దుఃఖములను అనుభవించరు, సుఖమును మాత్రమే అనుభవిస్తారు అని చెప్పినప్పుడు సర్వభోక్త శబ్దానికి అర్థం ఏమిటి? భోగములలో దుఃఖము కూడా ఒక భాగము. కాబట్టి దుఃఖములను అనుభవించరు అని అంటే సర్వభోక్త అనేటటువంటి పదానికి అర్థం లేకుండా పోతుంది, ఆ పదము వ్యర్థమవుతుంది కదా అనేటటువంటి అనుమానం వస్తే, ప్రశ్న ఉదయిస్తే, ముఖ్య ప్రాణుల వారికి ఆ జీవులు అనుభవించేటటువంటి దుఃఖాన్ని వీక్షించటమే దుఃఖ భోగము అనుభవించటం. అంటే జీవులు దుఃఖాన్ని వారి కర్మానుసారంగా వారు అనుభవిస్తూ ఉంటే వారు ఆ దుఃఖములను అనుభవించేటట్లుగా చెయ్యటము, వారు అనుభవిస్తూ ఉంటే చూస్తూ ఉండటమే దుఃఖభోగంగా అంటే సకల భోగంలో ఒక భాగంగా మనము స్వీకరించాలి, గ్రహించాలి అని చెబుతూ ఉన్నారు. రాజుకు ప్రజలు ఏం చేస్తారు? భక్తితో గౌరవముతో ఫలములను పుష్పములను సమర్పిస్తారు.
పెద్ద మొత్తంలో రాజుకు సమర్పించినటువంటి ఫల పుష్పములన్నీ అతడు అనుభవించలేడు, అతడు స్వీకరించలేడు. అయితే ఒకసారి దృష్టి సారిస్తాడు. ఆ దృష్టిని సారించటం మాత్రం చేత, దృష్టి మాత్రం చేత రాజు ఏ విధంగా స్వీకరిస్తాడో, సంకల్ప మాత్రము చేత ఏ విధంగా స్వీకరిస్తాడో, అదేవిధంగా జీవునికి దుఃఖానుభవాన్ని కలిగించటమే శ్రీహరి వాయువుల భోగము అని చెబుతూ ఉన్నారు. శుభం పిబత్యసౌ నిత్యం నాశుభం స హరిహి పిబేత్ అనేటటువంటి శృతి మరియు ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం అనేటటువంటి భగవద్గీత వాక్యము శ్రీహరి సర్వభోక్త అయి ఉంటూ ఉన్నాడు. సర్వభోక్త అయి ఉండి కేవలము శుభ గుణములనే స్వీకరిస్తాడు అని చెబుతూ ఉన్నాయి. సర్వత్ర వినివిష్ట సన్ సర్వభోక్త చతుర్ముఖ నాస్తి దుఃఖం కథంచన అని చెబుతూ ఉన్నారు. అంటే దుఃఖ భోగము లేకుండా సర్వభోక్తుడు ఎలా అవుతాడు అని అంటే, హరివాయువులు జీవునికి దుఃఖానుభవాన్ని కలిగించేటట్లు చెయ్యటమే శ్రీహరి వాయువుల సకల భోగము అని చెబుతూ ఉన్నారు. ఈ ప్రమాణము ప్రకారము భగవంతుని ఆజ్ఞ మేరకు బ్రహ్మవాయువులకు దుఃఖరహితమైనటువంటి సర్వభోక్తృత్వము సరిపోతుంది, సర్వభోక్తృత్వము చెందుతుంది. ఇక సహభోగం అంటే ఏమిటి? బ్రహ్మ పదవికి సహభోగము అని పిలువబడుతుంది. సహభోగము అని అంటే సర్వ భోక్త అయినటువంటి సకల శుభములనే అనుభవించేటటువంటి శ్రీహరి భోగించేటటువంటి అన్ని భోగములు బ్రహ్మకు కూడా అది కలుగుగాక, లభించుగాక, ఆ బ్రహ్మ పదవి యందుండి అతడు అనుభవించుగాక అని భగవంతుడే నియమాన్ని విధించినాడు. భోగాశ్చ ఏ యాని చ కర్మ జాతాన్యనాద్యంతాని మమేహ సంతి మదాజ్ఞయా తాన్యఖిలాని సంతి ధాతుపదే అనేటటువంటి భారత తాత్పర్య నిర్ణయ వాక్యము ఈ సర్వభోక్తుడైనటువంటి నాకు విశ్వ వ్యాపార నిర్వహణమునందు కలిగేటటువంటి అనాద్యనంత సుఖభోగములు మరియు కర్మలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా నా ఆజ్ఞ చేత బ్రహ్మ పదవి యందున్నటువంటి జీవునికి బ్రహ్మకు లభించుగాక అని శ్రీహరి ఆజ్ఞాపించినాడు అని ఆ ప్రమాణము యొక్క అర్థము. ఇక అనాద్య అపరోక్షులైనటువంటి వారు తాత్విక దేవతలు. తాత్విక దేవతలు అపరోక్ష జ్ఞానులుగా ఉంటూ ఉన్నారు. వారి గురించి నిస్సీమాష్ట మహాసిద్ధి సంపూర్ణా సర్వదైవతు అతః పూర్ణగుణా సర్వే నిస్సీమానంద భోజిన అని సప్తత్వరత్నమాల వాక్యము మరియు ఈ వాక్యములు ఏమని చెబుతూ ఉన్నాయి అనంటే, అపారమైనటువంటి అణిమాది అష్టమహాసిద్ధులు కలిగినటువంటి వారు, గుణపూర్ణులు అయినటువంటి అమితానంద భోగము కలిగినటువంటి వారు దేవతలు. ఆ తత్వాభిమాని దేవతలకు నియామకుడైనటువంటి ముఖ్య ప్రాణుల వారు వారి యందు ఇంద్రియాభిమాని దేవతలందు ఉండి జీవులకు భోగశక్తిని ఇస్తూ ఉంటారు. జీవులు ఆ భోగములను భుజించేటట్లుగా అనుభవించేటట్లుగా చేస్తారు. కాబట్టి వాయుదేవుల వారు భోక్త భోజయిత అంటే భోగములను అనుభవించేటటువంటి వారు, జీవులను భోగములు అనుభవించేటట్లుగా చేసేటటువంటి వారు అని చెబుతూ ఉన్నారు. కాబట్టి సర్వకర్మ స్వామిన, సర్వకర్మ సమర్పకేణ, సర్వకర్మ ఫలభోక్త్ర, సర్వకర్మ ఫలభోజయిత్ర అనేటటువంటి ఈ వాయుదేవుల వారికి ఈ విశేషణములన్నీ చెందుతూ ఉన్నాయి. భగవంతుని ఆజ్ఞ మేరకు సర్వకర్మ
స్వామి అయి ఉంటూ ఉన్నారు. సర్వకర్మలను తీసుకొని భగవంతునికి సమర్పిస్తూ ఉన్నారు. సర్వకర్మ ఫలములను జీవులు అనుభవించేటట్లుగా చేస్తూ ఉన్నారు భగవంతుని ఆజ్ఞ మేరకు అని చెప్తూ ఈ రోజుతో ఈ వివరణను ముగిస్తూ రేపు సర్వకర్మ ప్రేరకేణ, సర్వకర్మోద్బోధకేన, సర్వకర్మ శుద్ధిప్రదేన, సర్వకర్మ సిద్ధిప్రదేన, సర్వకర్మ నిష్టేన, సర్వకర్మ సాక్షిణ, సర్వకర్మ నిష్ట భగవద్రూపోపాసకేన అనేటటువంటి విశేషణముల విశేష వివరణను రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.